ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శుభప్రదమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. మన ప్రభు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అన్నాడు. ఆయన ఆరాధించినంత గొప్ప ఆధిక్యత ఈ లోకంలో అన్నిటికన్నా ఉన్నతమైన ఆశీర్వాదం అంటూ ఏదైనా ఉంది అంటే అది ప్రభువుని తెలుసుకోవడం, ఆయన మనస్ఫూర్తిగా ఆరాధన చేయడం. చాలామంది నిజమైన దేవుణ్ణి గ్రహించక ఆధ్యాత్మిక గుడ్డితనంలో బ్రతుకుతున్నారు. ఈ యుగ సంబంధమైన సాతాను అనేక మంది యొక్క ఆధ్యాత్మిక నేత్రాలకు గురుడితనం కలుగు చేయడం వలన యేసుక్రీస్తు యొక్క మహిమను వారు చూడలేకపోతున్నారు. కానీ దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను బట్టి మనం ప్రభువును స్తుతించాలి. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచడం వల్ల, ఆయన ప్రేమను అర్థం చేసుకుని ఆయన మార్గాల్లో నడవడం వల్ల మన ద్వారా దేవుడు తన నామాన్ని మహింపరుచుకుంటున్నారు. ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని బైబిల్ నుంచి మనం వింటూ ఉన్నాం, ధ్యానం చేస్తున్నాం. మీలో చాలామంది వాగ్దానాల ద్వారా దేవుని పొందుతున్నారు. ఈరోజు వాగ్దానంగా యోబు గ్రంథం 11వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 11 and verse 18. నమ్మకమునకు ఆస్పదము కలుగును గనుక నీవు ధైర్యముగా ఉందువు, నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకొందువు. నమ్మకమునకు ఆస్పదము కలుగును గనుక నువ్వు ధైర్యంగా ఉంటావు. గమనించిన ప్రియులారా, మన దేవుడు నమ్మదగినవాడు. అనేక సందర్భాల్లో బైబిల్లో ఆ మాట రాయబడింది. మనం నమ్మదగిన వారం కాకపోయినా దేవుడు నమ్మదగినవాడుగానే ఉన్నాడు. గాడ్ రిమైన్స్ ఫెయిత్ఫుల్ ఈవెన్ దో వీఆర్ నాట్ ఫెయిత్ఫుల్. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తా మాట అంటాడు. దేవుడు నమ్మదగినవాడు. అయితే నమ్మకానికి నీకు ఆస్పదం ఉందట. ఇక్కడ నమ్మకానికి ఆస్పదం ఉంది కాబట్టి నువ్వు ధైర్యంగా ఉంటావు. విశ్వాసం అనే మాట బైబిల్లో తరచుగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ నమ్మకం అనే మాటకు ట్రస్ట్ అనే మాట రాయబడింది. అయితే ట్రస్ట్, హోప్, విశ్వాసం అనే పదాలు మనం వింటున్నప్పుడు విశ్వాసం అంటే అర్థం ఏంటంటే నమ్మదగిన వాటిని నమ్మడం విశ్వాసం. ఏది పడితే అది నమ్మడం కాదు. విశ్వాసం అనే మాట గ్రీకు భాషలో పిస్టిస్ అనే పదం ట్రస్టింగ్ ద ట్రస్ట్ వర్డ్ది అని అర్థం. నమ్మాల్సిన వాటిని నమ్మడం విశ్వాసం, అంతేగాని ఏది పడితే అది నమ్మేయడం విశ్వాసం కాదు. చాలామంది రోజుల్లో అసత్యమైన వాటిని నమ్మేసి మేము కూడా విశ్వాసం కలిగిన వారం అండి, మాకు కూడా చాలా విశ్వాసం ఉందండి అంటారు చాలామంది. అది విశ్వాసం కాదు, అది తప్పుడు విశ్వాసం, అది భిన్న విశ్వాసం. కానీ సత్య దేవుని యందు మనం నమ్మకం ఉంచినప్పుడు, విశ్వాసం ఉంచినప్పుడు మనకు ధైర్యం ఉంది. నీ నమ్మకానికి ఇక్కడ ఆధారం ఉంది, ఆస్పదం ఉంది. యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చారు, పాపులను రక్షించుటకు యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చారనే మాట నమ్మదగినదియు మరియు పూర్ణాంగీకారమునికి యోగ్యమైందని అపోస్తలుడైన పౌలు తిమోతికి రాశాడు. పౌలు మహాశయుడు దేవుని ధర్మశాస్త్రాన్ని గురించిన సరైన అవగాహన కలిగిన వాడు. యేసు ప్రభు యొక్క ముఖదర్శనం చూసిన తర్వాత పౌలు యొక్క ఉద్దేశాల్లో గొప్ప మార్పు వచ్చింది. అంతవరకు యూదా మత ప్రవిష్టుడిగా ఉన్న పౌలు క్రీస్తు దాసుడిగా మార్చబడి యేసు క్రీస్తు ప్రభువులో ఉన్న గొప్పతనాన్ని అర్థం చేసుకుని ప్రభు యొక్క సువార్తను అనేక మందికి చాటి చెప్పాడు. ఈ లోకంలో నమ్మదగిన మాట అంటూ ఏదైనా ఉంది అంటే, పూర్ణాంగీకారమునికి యోగ్యమైనది ఏదైనా ఉంది అంటే అది పాపులైన వారు రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారనే మాట. అనగా బైబిల్ గ్రంథం నమ్మడానికి ఆధారమైన గ్రంథం. ఎన్నో ఆధారాలు బైబిల్లో ఉన్నాయి, ఎన్నో ఎవిడెన్సులు బైబిల్లో ఉన్నాయి. దేవదేవుడు తన యొక్క సృష్టిని ఎలా కలుగు చేశాడో, తన ప్రజల పట్ల ఎలాంటి అద్భుతాలు చేశారో అవన్నీ కూడా బైబిల్లో పొందుపరచబడినప్పుడు చారిత్రక ఆధారాలుగా మనకు కనబడుతున్నాయి. నమ్మడానికి ఆధారం ఉంది, ఆస్పదం కలుగుతుంది కాబట్టి నువ్వు ధైర్యంగా ఉంటావు. ఏ భయంతో ఈరోజు నువ్వు భయపడుతున్నావు? ఏ భయం గుప్పిట్లోనే ఉన్నావు? నీ గత జీవితాన్ని గురించి భయమా? నీ భవిష్యత్తును గురించి భయపడుతున్నావా? నీ బిడ్డల భవిష్యత్తు గురించి అతి తీవ్రంగా చింతపడుతున్నావా? ఏమైద్దో, నా పిల్లల పరిస్థితి ఏంటో అని ఏడుస్తున్నావా? నువ్వెక్కడో దూరంగా ఉన్నావు, నీ కుటుంబం ఎక్కడో దూరంగా ఉంది వేరే దేశంలో. నీ బిడ్డల గురించి, నీ భార్య గురించి అతి తీవ్రంగా కలత చెందుతున్నావా? భయపడుతున్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, సహోదరుడే, నువ్వు భయపడొద్దు. దేవుని యందు నమ్మకం ఉంచు. నీకు ఆధారం ఉంది. ఇక్కడ ప్రభు నీ ఆశ్రయమై ఉన్నాడు. నీవు నీ ఇంటిని పరిశోధించి సురక్షితంగా పండుకుంటావు. దేవుడు నీకు నెమ్మదినిచ్చేవాడు, ప్రశాంతతనిచ్చేవాడు, శాంతి సమాధానాలు దయచేవాడు. యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ప్రజలందరినీ ఉద్దేశించి ఆయన ఇలా అన్నారు, ప్రయాసపడి భారం మోసుకొంచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగుజేతునని ప్రభు పిలిచారు. కమ్ టు మీ ఆల్ హూ ఆర్ weary and burdened, I will give you rest. నీవు సురక్షితముగా ఉంటావు దేవుని చేతిలో. ఆయన చేతులు నీ జీవితాన్ని అప్పగించినప్పుడు సురక్షితమైన అనుభవాలు, అంతమాత్రం కాకుండా నెమ్మది కలిగి జీవిస్తావు. లోకంలో ఎక్కడ నెమ్మది లేదు, ఈ రోజుల్లో ఎక్కడా లేదు. సెలబ్రిటీలు అనబడేవారు ఏ ఒక్కరికి ఈరోజు నెమ్మది లేదు. విస్తారమైన డబ్బు ఉంది వాళ్ళకి,
అవకాశాలు ఉన్నాయి, ప్రజల మధ్య చాలా పేరుంది, గుర్తింపు ఉంది, ఫాలోయింగ్ ఉంది, ఎన్నో ఆస్తులు ఉన్నాయి. కానీ వారికి ఉన్నంత కలవరం, ఆందోళన ఇంకా సామాన్య ప్రజలు కూడా లేదేమనిపిస్తుంది. అంత కలవరంలో చాలామంది ఉన్నారు. ఏమైపోద్దో తెలియని పరిస్థితి. ఇప్పుడు దాకా సంపాదించిందంతా ఎవరి చేతుల్లో పడిపోద్దన్న భయం చాలామందిలో ఉంది. కానీ ఎవరైతే దేవుని మీద ఆనుకుంటారో, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, అలాంటి వారు ప్రశాంతంగా పూర్ణ శాంతితో నింపబడతారని లేఖనాలు సెలవిచ్చాయి. దేవునిలో నీకు సురక్షితమైన అనుభవాలు ఉన్నాయి. ఆయన సన్నిధిలో నీకు నెమ్మది ఉంది, నమ్మకానికి ఆస్పదం ఉంది క్రీస్తులో. తద్వారా నువ్వు ధైర్యంగా ఉండగలిగే అనుభవాలు ఉన్నాయి. భయపడ్డం మానేశాయి, ప్రతి చిన్నదానికి ఆధారపడ్డం మానేశాయి. ప్రభువు నీ పక్షంగా ఉన్నాడు, ఆయన నీకు తోడై ఉన్నాడు, నిన్ను నడిపించేవాడు. ఏ పరిస్థితి వచ్చినా నిన్ను నడిపించే దేవుడు నీకు ఉన్నాడని విశ్వసించి ఆయన వైపు నువ్వు చూడగలిగితే, విశ్వాస నేత్రాలతో ప్రభువుని చూడగలిగితే అసాధారణమైన అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి. నా మటుకు నేను అలాగే నేర్చుకున్నాను. ప్రభులో నమ్మకానికి ఆస్పదం దేవునిలో ఉంది, క్రీస్తు ప్రభువులో ఉంది. లేఖనాల్లో దేవుని యొక్క శక్తి ఉంది కాబట్టి ధైర్యంగా బ్రతకగలుగుతున్నాను, అనేక మందికి ధైర్యాన్ని పంచగలుగుతున్నాను. మీ జీవితంలో కలిగిన అనుభవంలో మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీవు మాకు ధైర్యాన్ని ఇచ్చే దేవుడు, సురక్షితమైన అనుభవాల్లో మేము నివసించడానికి సహాయం చేసే దేవుడు కనుక నీకు స్తోత్రాలు. లోకంలో ఎక్కడ నెమ్మది లేదు, ఎక్కడా ప్రభువా ధైర్యం కనబడటం లేదు, సురక్షితమైన అనుభవాలు లేవు. కానీ నీ సన్నిధిలో, నీ నామములో, ఎందుకంటే నీ నామం ప్రభువా ఎత్తైన ప్రాకారం, నీతిమంతు దానిలో ప్రవేశించి సురక్షితంగా ఉంటాడని నీ లేఖనం సెలవిచ్చింది. ఈరోజు మా ప్రియులు ఎవరైతే ఆందోళన మధ్య, కలవరాల మధ్యలో ఉన్నారో, సురక్షితమైన అనుభవాలు లేక భయపడుతున్నారో, వారందరూ మీరే ముట్టి బలపరచండి, వాగ్దానంతో వారిని ధైర్యపరచండి, మేలుతో వారిని నింపండి. స్వస్థత లేని వారికి స్వస్థత, విడుదల లేని వారికి విడుదల దయచేయండి. పరిపూర్ణమైన ఈ ఆనందాన్ని వారి మీద కుమ్మరించి అద్భుతాలు చేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.